सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। దేవతల మీద బృహస్పతి కోపగించాలి వెళ్ళిపోయాడు. తర్వాత దేవతలు వెతికారు బృహస్పతి కోసం, ఎక్కడా కనిపించలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణాగతి పొంది వేడుకుంటే బృహస్పతి రాడు. ఇప్పుడు మీ గురువు కొరకు విశ్వకర్మ కాదు విశ్వరూపుడు, ఓన్లీ విశ్వరూపుణ్ణి త్వష్ట కుమారుడు విశ్వరూపుణ్ణి వేడుకోపోండి, ఆయన మీకు పౌరోహిత్యం చేస్తారు. సరే వీళ్ళందరూ వెళ్ళారు, ఆయన విశ్వరూపుణ్ణి వేడుకున్నారు. వేడుకుంటే ఆయన ఒప్పుకున్నాడు. మొదట తిరస్కరించాడు, కానీ లోక కళ్యాణం కోసం అంటున్నారు కాబట్టి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అయ్యా ఒప్పుకుంటాను, మీకొచ్చి హెల్ప్ చేస్తాను అని. సరే ఆయన తీసుకొచ్చుకున్నారు. ఆయన వాళ్ళు గురువుగా ఏం చేస్తారు, ఎలక్షన్లో గెలిస్తే ప్రమాణ స్వీకారం చేసినట్టు పీఠాధిపత్యం వచ్చినట్టు ఒకరు వాళ్ళకి ఈయన్ని వాళ్ళకు గురువుగా ఎన్నుకున్నాం జరుగుతుంది. ఆయన వస్తూనే ఏం చేశాడు, ఇంద్రుడి చేత నారాయణ కవచం దీక్ష చేయించి ఉపదేశించాడు. ఏమయ్యా నారాయణ కవచం చదివారా, తాత్పర్యం చదివారా? ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటిదండి. దృష్టి బ్రహ్మం వైపు తిరిగితే అదే బ్రహ్మాస్త్రం, కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. నారాయణ ఉపాసన ఎక్కడైతే జరుగుతూ ఉందో శక్తులు పెరుగుతాయి వ్యక్తికి. సూక్ష్మమైనటువంటి క్రియ ఇదంతా ఎలానో నారాయణ కవచంలో తిరిగివచ్చు. తర్వాత ఏమైంది, ఆ విధంగా కొనసాగుతున్నాడు. విచిత్రం ఏంటయ్యా అంటే, ఎవరినైతే గురువుగా తెచ్చుకున్నారో ఆయన చంపేశారు. ఇంద్రుడే వచ్చి చంపేశారు. తీసుకొని ఆ విశ్వరూపుణ్ణి తల కట్ చేసేసారు. ఏమయ్యా ఎందుకయ్యా అట్లా, ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఆ కథ అంతా ఇక్కడ మళ్ళీ శుక మహర్షి పరీక్షితుడికి తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి. శ్రీశుక ఉవాచ తస్యాసన్ విశ్వరూపస్య శిరాం చిత్రేణి భారత సోమపీఠం సురాపీతం అన్నాదమితి శుశ్రుమ సవైబర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకై అవవదద్యస్య పితరో దేవా సప్రశ్రయం నృపా సయేవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో మహద్భాగం మాతృస్నేహవశానుగః. ఆలక్ష్య తరసా భేతస్తచ్చీర్షాణ్యచ్చినదృశ సోమపీఠం తు యత్తస్య శిర ఆసీత్ కపిజ్జలః కలవింకస్సురాపీతం అన్నాదం
బ్రహ్మహత్యామంజలినా జగ్రాహయదమీశ్వరః తదఘం భూతానాం సవిశుద్ధయే భూమ్యం బుద్ధ్రుమయోషిద్యః చతుర్థ వ్యభజజ్జరి భూమిస్తురీయం చగ్రాహ ఖాతపూరవరేణ వై ఈరణం బ్రహ్మహత్యాయ రూపం భూమౌ ప్రదృశ్యతే ధియం చేదవిరోహేణ వరేణ శశ్వత్కామవరేణాః తురీయం జగృహ స్త్రియః రజోరూపేణ తాం సంహో. ఏమైంది శుకుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ విశ్వరూపుడికట 3 తలలు ఉండేటట. 3 తలలు ఉండేటట. 3 తలలతో ఒకేసారి 3 రకాల పనులు చేశాడు. ఒకేసారి 3 రకాల పనులు చేసేవాడట. 3 తలలు. ఏమయ్యా అంటే ఆయన ఒక తలతోనేమో, ఒక ముఖంతోనేమో సోమరసం తాగేవాడట, ఇంకొక ముఖంతో సురాపానం చేసేవాడట, ఇంకొక ముఖంతో అన్నం ఆరగించేవాడట. ఆ విధంగా చేస్తూ ఉండేవాడట. ఏమైందంటే ఈ త్వష్ట వాళ్ళందరూ కూడా త్వష్టయే నమః అని ఆయన గురించి చెప్తారు కదా, సూర్యుని గురించి కూడా. ద్వాదశ ఆదిత్యుల్లో త్వష్ట ఒకడు. అలాగా 12 మంది కూడా ఈశ్వరూపుడికి తండ్రులు అయి ఉన్నారు. విశ్వరూపుడు, విశ్వమే రూపంగా కలిగినటువంటి వాడు అని. అంటే ఇక్కడ ఈ 3 గుణాలు ఉన్నాయి, ఈ 3 తలలు ఉన్నాయే, 3 తలలో 3 గుణాలతో వ్యవహరిస్తున్నాయండి. ప్రతి మనిషికి 3 రకాల ఆలోచనలు ఉంటాయి, 3 రకాల మాటలు ఉంటాయి, 3 రకాల చేష్టలు ఉంటాయి. అవునా? అయితే ఏది ప్రాధాన్యంగా ఉంటుందో అదే ప్రపంచానికి తెలుస్తుంది. ఆ వ్యక్తిని ఆ విధంగా వ్యవహరిస్తారు. మిగతా 2 రహస్యంగా జరుగుతుంటాయి. అవునా? ఉన్నతమైన ఆలోచనలు వ్యక్తం చేస్తాడు అందరి దగ్గర, మరి స్వార్థపూరితమైన ఆలోచనలతో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. కానీ అల్పమైన ఆలోచనలు కూడా ఉంటాయి లోపల. తక్కువ ఎక్కువ అనేటువంటిది వాళ్ళ యొక్క నేచర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ 3 రకాలు ఉంటాయి, అవే 3 తలకాయలు. ఆయనే విశ్వరూపుడు వ్యక్తమైపోయాడు పూర్తిగా. ఇక్కడ విశ్వరూపుడు ఉన్నాడు కదా. అయితే ఇక్కడ వ్యక్తి ఏంటి అంటే సహజంగా ఉన్నతమైంది, సాత్వికమైంది కానీ పెంపొందింపజేసుకుంటూ ఉంటే మిగతా 2 కరిగిపోతాయి. ఏ ఒక్కడి ప్రధానంగా పట్టుకున్నా మిగతా 2 కరిగిపోతాయి. అర్థమైనా? ఏ ఒక్కడి గట్టిగా పట్టుకున్నా మిగతా 2 కరిగిపోతాయి, దాంట్లో కలిసిపోతాయి. ఏది పట్టుకుంటాడు మానవుడు? ఏది పట్టుకుంటాడు? దానికి గురువు ఎందుకు కావాలయ్యా అంటే, గురువుకి శరణాగతుడై గురువు చెప్పిందే కానీ చేసేటట్లయితే ఖచ్చితంగా గురువు ఉత్తమమైన దాన్నే పట్టుకునేటట్లు గడి చేస్తాడు. అనుసరిస్తేనే, ఇక్కడ ఆశ్రయించి అనుసరిస్తే ఖచ్చితంగా సత్వగుణాన్ని పట్టుకొని పైకి వెళ్ళే విధానాన్ని బోధిస్తాడు. అందుకే గురువు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ విశ్వరూపుల్లో 3 తలాలు ఉన్నాయండి. ఆ 3 తలాలకు 3 రకాల వ్యవహారాలు కూడా చేసేవాడండి. అందుకే సోమపానం, సురాపానం, ఒకటి అన్నం, 3 రకాలుగా ఆరగించేవాడు. ఇంతవరకు ఒక ఎత్తు. అయితే రాను ఏమైంది అంటే, యజ్ఞయాగాదులు, మానవులంతా యజ్ఞయాగాదులు చేస్తారు కదా. ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఎవరి కోసం హవిస్సులు ఇస్తారు? దాదాపు అందరూ ఏదో ఒక రకంగా పూజ చేస్తూనే ఉంటారు. ఏం పూజ చేస్తారు? బాగా శాస్త్రం తెలిసి ఉండి, శాస్త్రాన్ని కూడా వింటూ క్రమపద్ధతిలో ఉండేటప్పుడు పూజ షోడశ ఉపచారాలతో చేస్తారు. అవును? శాస్త్రం దాకా రాకపోతే పూజ చేస్తున్నామండి అని అంటారు.
ఎంతవరకు చేస్తారు? ఎంతవరకు పూజ చేస్తారు? ఫోటోలు తుడుస్తారండి, పువ్వులు పెడతారండి, అక్షతలు వేసి ఏదైనా నైవేద్యం. ఇప్పుడు ధర్మవీరులు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా బ్రహ్మచారి కోర్సులో. అప్పుడు అలాగా ఏదో బయటకు వెళ్ళా, టౌన్కి ఏదో వెళ్ళా పని మీద. ఎవరిలో మధ్యాహ్నం నైవేద్యం పెట్టాలి కదా, ఆశ్రమంలో వెళ్ళి నైవేద్యం పెట్టేసి గణపతి దేవుడికి ఒక ఏమన్నా నైవేద్యం పెట్టావో, నీకు నైవేద్యం నేర్చుకున్నావా అంటే, నాకు తెలిసింది నేను చేసేసాను. ఏం చేసావు అంటే, స్వామి ఆవో ఖానా ఖావో. లోపలికి వెళ్ళారు, గేట దగ్గర పెట్టుకొని వస్తువులు పెట్టుకొని స్వామి ఆవో ఖానా ఖావో. నాకు నవ్వు వచ్చింది, కానీ తప్పేం కాదు కదా. చాలాసార్లు సింపుల్గా చెప్పేసింది, సింపుల్గా చెప్పేది. ఏమయ్యా ఏమైనా పూజ చేస్తావయ్యా అంటే ఎవరికి తెలిసింది అది చేస్తూ ఉంటాడు. ట్రాక్లోకి వచ్చారా అంటే దారిలోకి వచ్చారా లేదా అని తెలియడానికి షోడశ ఉపచారాలతో చేయాలి. షోడశ ఉపచారాలు చేస్తున్నావు కానీ దాంట్లో ఎదుగుతున్నావా లేదా ఎలా తెలుస్తుంది? నువ్వు పూజ చేసేటప్పుడు నీ మనసు దాని దగ్గరే నిలబడుతూ ఉంది అని అనుకో, ఏకాగ్రత పెరుగుతూ ఉంది అంటే ఇంకా ఎదగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అది సింప్లిఫై చేసి లేదా ఇంకొకరికి అప్పచెప్పి అప్పుడు పారాయణం దగ్గరికి వెళ్తారు, లేదా ఇది చేసుకున్న తర్వాత పారాయణం కూడా చేస్తాం. లేదండి కోడలో కొడుకో భార్యో ఎవరో ఒకరు చేసేసుకున్నారు అనుకోండి పూజ, ఇప్పుడు పక్క జపం చేసుకో, జపం చేసి శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవడం, ఇదంతా క్రమంగా ఎదగడం. జపం తర్వాత రోజు కొద్దిసేపు అయినా ధ్యానం చేయాలండి. ఎదుగుదల ఒకదాని తర్వాత ఒకదానికంటే ఇంకొకటి తొందరగా ఏకాగ్రతను ఇస్తుంది. పూజ చేస్తూ ఉంటేనే ఎక్కడో మనసు ఉంది అంటే ఏదో ఒకటి చేసేస్తున్నాంలే. మన కృష్ణుడికే పూజ చేస్తున్నాం, 2 పూటలు జరుగుతుందా? ఉదయం పూజగా సాయంత్రం పూజగా తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉదయం పూజకి సాయంత్రం పూజకి తేడా ఉందా లేదా? ఏదోలేండి ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు. అవునా? దానికి ఏమయ్యా పూజ అంటే యంత్రం, మంత్రం, తంత్రం 3 కలవాలి. యంత్రం ప్రతిష్ఠ చేస్తేనే విగ్రహం, యంత్రానికి పూజ చేస్తున్నాం. ఎలా పూజ చేసేటప్పుడు ఆ యంత్రం దగ్గర మంత్రం ఉచ్చారణ ఉండాలి కరెక్ట్గా, మంత్రాన్ని బట్టి తంత్రం ఉండాలి. నేను చెప్తూ ఉంటాను అనేక సార్లు, అక్కడికి వచ్చి ఏదో ఫోన్ పెట్టేసుకొని పక్కన పాటలో గిట్లో పెట్టేసుకొని చేసుకొని మనసు ఎక్కడ నిలబడుతుంది? అనేక సార్లు అయ్యా ఒకటి నామం అని చెప్పుకోండి చాలు. మీరు చేసేది మీకు ప్రయోజనం ఉండాలి అంటే, దేవుడికి నచ్చేటట్లు ఉండాలి అని అంటే, అవునా, నామం చెప్పుకోవచ్చు, నామం చెప్పుకుంటాం. లేదా చేసేటువంటి ఉపచారాలని పేరు చెప్పండి సార్. ఆవాహయామి, నువ్వు మంత్రాలు చదివినా శ్లోకాలు చదవకపోయినా సింహాసనం సమర్పయామి, అవునా, పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ సమర్పయామి. మంత్రాలు చెప్పకపోయినా ఉపచారాలు కదా, అవి చేసినా ఓకే. కానీ ఇక్కడ ఉపచారం ఏదైతే ఉందో మంత్రతంత్రం ఉందో కలవాలి. కానీ ఫోన్ అక్కడ పెట్టుకుంటే ఎక్కడ ఉంటుంది మనసు? అది చెప్తారు వేరే ఆలోచన లేకుండా, అది ఆలోచనే కదా, అవునా కాదా? కాబట్టి దాన్ని పక్కకు తోయాలి. చూసి కృష్ణుడు ఏ దేవుడికి అయితే మనం పూజ చేస్తున్నాము ఆర్తిగా ఆయన నామాన్ని చెప్తూ ఉన్నా మన మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఆయన దృష్టి మన వైపు తిరుగుతుంది. అది చేస్తూ 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 ఉంటే ఏకాగ్రత ఏర్పడింది అని, ఇష్టం ఏర్పడింది అని అంటే పారాయణం దగ్గరకు వస్తుంది. పారాయణంలో కూడా ఇంకా బాగా ఏకాగ్రత కలిగింది అంటే కొంచెం జపం చేసుకున్నాము. జపంలో తొందరగా ఏకాగ్రత కుదురుతుంది. మనసులో అన్యమైన ఆలోచనలు అన్నీ పక్క వెళ్ళిపోయి ఒకటే నామంగా, ఒకే రూపం, ఒకే నామం, ఆలోచన ఒక్కటే కొనసాగుతుంది. అలా ఒకటిగా కొనసాగేదాన్ని ఆపితే ధ్యానం, ఆపితే ధ్యానం. అది కొనసాగాలి ఎక్కడైనా ఎప్పుడైనా ఏమి చేస్తూ ఉన్నా క్రమంగా పైకి వెళ్ళేటువంటి విధానం అది.
ఓకే, ఓకే. అయితే ఈ పూజలు చేసేటువంటి విషయాల్లోనే ఎక్కడ చేస్తామండి పూజ? దేవాలయంలో నేరుగా దేవుడి దగ్గర పూజ చేయాలి అని అంటే పురోహితుడు అయి ఉండాలండి. అవునా కదా? పురోహితులు అయితేనే అదే. మరి ఇక్కడ వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకు ఎంత నిష్టగా చేస్తారో తెలుసు. అవునా కాదా? అయ్యా, మనం కట్టుకుంది ఇది సత్సంగ హాలు, దేవాలయం కాదు. ఉంది ఏమనుంది? చిన్మయ శారద గీత ఉంది. ఆలయం కాదు, ప్రార్థనా మందిరం. ప్రార్థన చేసుకోవడం, శ్రవణ మరణ నిధిధ్యాసల పరం. కానీ పూజల్ని నిషేధిస్తే అందరూ తొందరగా పైకి రాలేరు, డైరెక్ట్గా పట్టుకోలేరు. దానికి ఏంటంటే పూజలు కూడా తక్కువ సమయం ఇచ్చుకోవాలి. ఎక్కువ సమయం శ్రవణ మరణ నిధిధ్యాసలకి, జ్ఞాన ఉపాసనకు, ఒక కర్మకు తక్కువ సమయం ఇస్తూ ఎక్కువ సమయం జ్ఞానానికి అవకాశం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వ్యక్తి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. లేదండి, కర్మకే అవకాశం ఇచ్చే జ్ఞానాన్ని లుప్తం అయిపోతే దాని ప్రయోజనం ఎగిరిపోతుంది. 10వ తరగతి పరీక్షలు రాసి 1వ తరగతిలో వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. మళ్ళీ 10 పరీక్షలు రాశాడండి, మళ్ళీ 1వ తరగతిలో వేసేసాడు. ఏమని? వేస్ట్ ఫెయిల్ కదా, పైకి వెళ్ళగలరు. సరే, పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ పూజలు చేస్తారండి. పూజలు చేసేటప్పుడు ఎక్కడ చేస్తారు? గుళ్ళో పూజ చేస్తామండి, ప్రార్థన మందిరంలో పూజ చేస్తామండి, లేదా ఇంట్లో పూజ చేసుకుంటామండి. అవునా? పాపం ఈ చేతగాని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, మాఘమాసం వచ్చింది, నేరుగా గుడిలోకి వచ్చి పారాయణం చేసి పూజ చేసుకొని శ్రవణం చేసి విని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఉసిరికి చెట్టు చేస్తే చాలేదు, లేదా రావి చెట్టుకి చేస్తే చాలేదండి, లేదా వేప చెట్టుకి చేస్తే చాలండి, ఇంకో చెట్టుకి చేస్తే చాలు. విచ్ వన్ ఈజ్ రైట్? అయ్యా, తప్పు కాదు కానీ, అవునా? వాళ్ళు అక్కడే నిలబడ్డారు, గేటు దగ్గరే నిలబడి అక్కడ పూజ చేసి అట్టారు. లోపల దాకా రావడానికి ఇంకా అడ్మిషన్ దొరకలా. అడ్మిషన్ ఎందుకంటే అడ్మిషన్ దొరకలేదు? అయ్యా, అప్లికేషన్ పెడితే కదండి అడ్మిషన్ దొరకడానికి. అప్లికేషన్ పెడితే కదా. అంటే లోపల వ్యక్తిత్వం అక్కడే ఉంది అని అనుకోండి, తప్పు కాదు. ఏది 1వ క్లాస్కి, 6వ క్లాస్కి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, పీజీకి అన్నీ చదువులే. తేడా లేదా? నయ్యం అండి. ఇంకో కొంతమంది పుట్టల దగ్గర, చెట్ల దగ్గర పూజ చేస్తారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు? రాత్రిపూట శ్మశానాలలోకి వెళ్ళి పూజ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? రాత్రిపూట శ్మశానాలలోకి వెళ్ళి పూజ చేశారు, శవాల దగ్గర పూజ చేశారు, ఆ పుర్రెలు తీసుకొని వచ్చి పూజ చేశారు. వీళ్ళేంటండి? అమ్మో, ఇది ఇంకా తామసికమైనటువంటిది. భూత ప్రేత పిశాచాలని ఆరాధించడం ఏదైతే ఉందో తామసికమైనటువంటిదండి. దాంట్లో కొంచెం చెట్లు పుట్లు, ఓకే, ఇంకొంచెం విగ్రహాల దాకా రావడం. కానీ అసలు పూజ ఏదయ్యా? నవవిధ భక్తులలో చెప్పింది ఏమిటి? అంతరాత్మ దగ్గరికి రావాలి. ఉపాసన, శ్రవణ మరణ నిధిధ్యాసలో లేనటువంటిది ప్రైమరీనే. కాబట్టి స్టెప్ బై అదే చూపిస్తుందండి. 3 తలలతో, అంటే ఒకదాంతో అన్నం తింటున్నాడండి, ఒకదాంతో సురాపానం చేస్తున్నాడండి, ఇంకో దాంతో సోమరసం తాగుతున్నాడు. కేవలం చేతులతో వాక్కుతో చేసే పూజల స్థాయి ఒకటి, నువ్వు మనసుతో ఇష్టపడి ఉపాసన చేసేది ఒకటి, కానీ బుద్ధితో తత్వ అన్వేషణ అనేటువంటిది ఇంకొకటి. ఒక్కొక్కదానికి వస్తాయి. ఈయన 3 చేస్తున్నాడు ఒకేసారి, 3 చేస్తున్నాడు. ఏ 2 తగ్గించాలి అంటే ఒకటి హైలైట్ కావాలి. ఆ ఒకటి సాత్వికం అయితేనే నువ్వు దైవీ గుణాలకు దగ్గర అవుతావు. కానీ ఈ యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేటప్పుడట ఈయనే కదా పురోహితులుగా పెట్టుకున్నారు కదా, ఈయనట ఒక నోటితో గట్టిగా మంత్రాలు, దేవతల కొరకు మంత్రాలు ఉచ్చారణ చేస్తున్నాడు,
అగ్నయ స్వాహ అన్నప్పుడు అగ్నిదేవుడికి వెళ్ళిపోతుంది. ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఇంద్రుడికి వెళ్ళిపోతుంది. హిరణ్యకశపాయ స్వాహ, హిరణ్యాక్షాయ స్వాహ, భస్మాసురాయ స్వాహ, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మొన్న ఎలక్షన్స్ వచ్చాయి, అందరూ క్యాంపెయిన్ చేసి చాలామంది ఎవరి కోసం ప్రయత్నం చేస్తారు? ఎవరికి దేని మీద ఇష్టం ఉంటే ఒక ఆయన అండి 200 కోట్లు ఖర్చు పెట్టాడండి ఎంపీగా గెలవడానికి. 200 కోట్లు. ఇంకొక ఆయన అండి 100 కోట్లు ఖర్చు పెట్టాడండి. ఇంకొక ఆయన అండి పాపం ఆయనకు అసలు డబ్బులే లేవండి, ఆయనే గెలిచాడండి. ఏమండి? జనాలకు అందరికీ ఆయన అంటే ఇష్టం ఉందండి, అందుకే ఆయన గెలిచాడండి. కదా. కానీ ఇక్కడ ప్రతి ఒక్కడో ఏడో ఒకడు వైపుకి వెళుతున్నాడు. అవునా? ప్రతి ఒక్కడు ఒకరి కోసం వెళుతున్నాడు. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని ఉపాసిస్తున్నాడు. కానీ ఆ ఉపాసన ఉంది లోపల ఉన్న గుణాన్ని బట్టి అభివృద్ధికా పతనానికా దారితీస్తుంది. ఈయన గట్టిగా ఒక నోటితో దేవతల గురించి మంత్రోచ్చారణ చేస్తూ ఇంకొక నోటితో సైలెంట్గా లోపల ఇది రాక్షసుల కొరకు మంత్రోచ్చారణ చేస్తున్నాడు, అసుర మంత్రోచ్చారణ చేస్తున్నాడు. వాళ్ళు కనిపెట్టారు. అది ఎవరు? దేవతల ఇంద్రుడు కనిపెట్టాడు. దాన్ని అంటున్నారు మాత్రం అంతా ఏ ఉపాసన చేస్తే ఏమవుతుంది చాలా తర్వాత చదువుకోండి, మళ్ళీ అంత అవసరమైంది నేను చెప్తాను. చూశాడు ఈయన అసురుల కొరకు లోపల మంత్రోచ్చారణ చేస్తున్నాడు అనే విషయం ఇంద్రుడు కనిపెట్టాడు. ఇంద్రుడు దేవతలకు రాజు కదా, ఎట్లా కనిపెట్టాడండి? రెండో నోరు పలుకుతుందిగా, అవునా? పలికితే లోపల సైలెంట్ అయితే ఎదుటివాడు ముఖంలో ఏం చేస్తున్నాడో ఆ లక్షణాలు ముఖంలో నుంచి కనిపిస్తాయిగా. ఒక వ్యక్తి లోపల ఏమనుకుంటున్నాడో అనేది జ్ఞానులకు తెలుస్తుంది, జ్ఞానికి తెలుస్తుంది. తెలిసి ఏం చేశాడు? అరే వీడు ఇంకొక పక్క రాక్షసులకు కూడా అవిశ్రయిస్తున్నాడు, అంటే రాక్షసులను కూడా బలపరుస్తున్నాడు. రాక్షసులను బలపరిస్తే ఇక్కడ ఇదేమవుతుంది? విచిత్రం ఏంటి అని అంటే వీళ్ళ అమ్మ ఉందే, ఎవరు? విశ్వరూపుడు తల్లికి ఆ రాక్షసులకు సహాయం చేస్తూ ఉంటుందట. ఆమె మాట మీద ఇతను రాక్షసులకు కూడా అవిశ్రయిస్తున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి ఏ పార్టీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఇస్తారు, కానీ వీడు అన్ని వైపులకు వెళితే అందరూ దూరం చేసి పారేస్తారు, వీడు నమ్మకూడదురా బాబు. అలాగే ఈశ్వరుడు ఈ విధంగా చేశాడు. ఇప్పటికి ఇంద్రుడికి ఎక్కలేని కోపం వచ్చేసింది. నేరుగా కత్తి తీసుకొని వచ్చేసి పారేశాడు ఆ అగ్నిశాలలోనే. ఠక్ ఎగిరిపోయింది, తలకాయ కింద పడి 3 తలకాయల కింద పడిపోయింది, చచ్చిపోయాడు. ఏం చేశాడు? చనిపోయాడు. అయితే ఆయన ఋషికుమారుడు కదా, బ్రాహ్మణ కుమారుడు కదా, దేవతల వైపు నుండి వచ్చిన ఆయన బ్రహ్మహత్యా పాతకం. ఈయనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. దాన్ని అంతటినీ ఏం చేశాడయ్యా అంటే 4 రకాలుగా ఆయన పనిచేశాడట. వాటినే చెప్తున్నాను. ఏమేం చేశాడండి? నేల, నీరు, చెట్లు, స్త్రీలు, వీళ్ళ 4 పనిచేశాడట ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని. 4 రకాలకు పనిచేశాడట. నేలకి పంచితే ఏమైందండి? ఆ నేల మీద పడేటప్పటికి ఒక వంతు 4వ వంతు నేలకు పనిచేశాడు. ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని ఎక్కడైతే నేలకు ఇచ్చాడో, భూమికి ఇచ్చాడో అక్కడంతా చవటి నేలలో తయారైపోయాడు. చవటి నేల తెలుసు కదా, చవటి నేల అంటే నిస్సారమైన ప్రదేశం కదా. రెండోది ఏమయ్యా ఎవరికి ఇచ్చాడండి అని అంటే నేల నీటికి ఇచ్చేశారు. రామ 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 రామ.
అయితే దాంట్లో ఇప్పుడు ఒకటి మైనస్, ఇంకోటి ప్లస్ కూడా చెప్తున్నారు. రెండవది ఏం చేశాడు, నీటికి ఇచ్చాడు. తర్వాత చదువుదాం కానీ 10 నుండి చదవండి. ద్రవ్యభూయో వరేణాపాతురీయం జగృహుర్మలం తాసు బుద్బుధఫేనాభ్యాం దేదీప్యమానే త్రిశికేశోలహారోప్య రోదసి నృత్యంతమున్నదంతం చాలయంతం దరీగభీరవక్త్రేణ పిబతాస నభస్థలం. ఏనావృతాయిమే లోకా తమసాత్వాష్ట్రమూర్తిన సవైరుత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః తం నిజఘ్నోరభిధృత్య సగణా విబుదర్షభ స్వైస్వైర్దివ్యాస్త్రశస్త్రౌగై సోగ్రసత్తాని కృష్ణశః. ఏమైందయ్యా అంటే నేలకిచ్చిందేమో చవటి నేలలుగా మారిపోయింది, చవటి నేలగా మారిపోయింది. తర్వాత నీటికి ఇచ్చిందేమో ఆ నీటి మీద నురుగు బుడగలగా తెలియదట అబ్రహ్మత్య పాపం. నీటిని పట్టుకునేటప్పుడు ఆ బురుగు తోసేస్తారు, నురుగు తోసేస్తారుగా పక్కకి. ఈ చవటి నేలలో మొక్కలు ఎక్కడ రావు, నిరుపయోగం. ఈ నీటిలో నురుగు బురుగల రూపంలో అది తెలియదట. ఇక మూడవది ఏమైంది, చెట్లకి ఇచ్చాడు. చెట్లకి ఆ చెట్లు కొమ్మలు ఏదైనా కొట్టేసినప్పుడు పాలు కారుతాయి కదా, అవి పాలు కారుతుంది కదా, అది ఈ బ్రహ్మహత్య దోషం వలన కలిగేటువంటి రసం లాగా పాలు కారిపోతుందండి. ఇంకా నాలుగోది అంటే స్త్రీలకు ఇచ్చేసారండి. స్త్రీలకు కూడా ఇది మాసలో వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఆ దోషాల రూపంలో అది కూడా అట్లా బయటపడిపోతూ ఉంటుందండి అని 4 రకాలుగా ఆ బ్రహ్మహత్య పాతకాన్ని 4 రకాల జీవులకి ఆయన పనిచేశాడండి. ఆయన దాన్ని మళ్ళీ యజ్ఞం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసుకొని ఈ విధంగా వదిలించుకున్నాడండి. బ్రహ్మదేవుడు వదిలించుకున్నాడు, ఓకే. కానీ ఇక్కడ ఏమైందయ్యా అని అంటే ఈయన విశ్వరూపుడు పడిపోయాడు కదా, తలలు తెగిపోయాడు, పడిపోయాడు. ఆ పడిపోతే ఏమైంది అని అంటే ఆయన పూర్తిగా చచ్చిపోలా. అక్కడి నుండి ఏమైంది, ఒక రాక్షస స్వరూపం పుట్టింది, వృత్రాసురుడు అనేటువంటి పేరుతో భయంకరమైన ఒక స్వరూపం అక్కడి నుంచి పుట్టిందట. చెట్టు కొమ్మలు కొట్టేశాము, పాలు వచ్చింది, కొమ్మ తెగిపోయింది, అవునా? ఏది తెగిపోయి కింద పడిపోయింది, ఎండిపోతుంది. కానీ కొమ్మకు అక్కడి నుంచి మళ్ళీ వస్తాయిగా, వస్తాయి లేదా? కొమ్మలు వచ్చేస్తాయి మళ్ళీ. అలాగే ఇక్కడ ఏమైందంటే తలకాయలు అయితే తెగిపోయాయి, కానీ ఆయన బ్రహ్మహత్య దోషాన్ని ఇంకో పక్కన పోగొట్టుకున్నాడు. కానీ అక్కడి నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు ఆయన రూపంలో నుండి. మహాశక్తివంతుడు కదా ఆయన, మహాశక్తుడు. ఎవరైనా సరే మనుషులు బలవంతంగా చంపేస్తే ఏమవుతారు? చచ్చిపోయాడంటే ఇంక లేడేనే కదా. ఈ దేహం పనిచేయదు అంటే కొమ్మ దగ్గర కొడితే ఆ కొమ్మ పనిచేయదు, కానీ ఆ కొమ్మ నుండి మళ్ళీ కొమ్మలు పుడతాయిగా తెగిపోయి చోటు నుండి. ఏమయ్యా వాడు బలవంతంగా ఉన్నాను కానీ ఒక చంపేశారు అని అనుకోండి, ఆ చనిపోయిన వాడు మళ్ళీ వెంటనే జన్మ వస్తే అది వేరు. కానీ లేదంటే ఏం చేస్తాడు వాడు, మళ్ళీ దయ్యమై వీడు వెంట పడతాడు. వీడు అంతా చూడడానికి ప్రయత్నం చేస్తాడా లేదా? ఏదో ఒక విధంగా వాడు వీడి మీద ఆ శత్రుత్వం ఏదైతే ఉంటుందో కసి తీర్చుకొని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు కదా.
అలాగే ఆ స్వరూపం నుండి రాక్షసుడు, మహాభయంకరమైన రాక్షసుడు వృత్రాసురుడు అనేవాడు పుట్టాడట. వాడు నిమిషానికి తిరిగిపోతున్నాడు. ఇప్పుడు భయంకరమైన రూపంగా మారిపోతుంది. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళ నాన్న కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం అక్కడి నుండే ఇదిగో తండ్రికి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఈ శవం దగ్గర నుండే రాక్షసుడు పుట్టాడు. వీళ్ళు దేవతలు వెంటబడ్డాడు. దేవతలు వెంటబడి వీళ్ళు పరిగెత్తుకుంటూ మళ్ళీ బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన ఏం చేశాడు? వీళ్ళకి ఇంకేదో ప్రాయశ్చిత్తాలు చెప్పడం అనుకుంటా. ముందు విష్ణుదేవుడిని ఉపాసించుకోండి అని చెప్పాడు. నారాయణుడిని ఉపాసించండి, ఆయన నారాయణని ఉపాసిస్తే ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ నారాయణ ఉపాసన చేశారు. నారాయణ ఉపాసన చేస్తే ఆయన ప్రత్యక్షమై ఒక విషయం చెప్పాడు. ఏంటి? తతస్తే విస్మితా సర్వే విషణ్ణాగ్రస్త దేవావూచు వాయువంబరాజ్ఞప్త త్రిలోకా బ్రహ్మాదయో ఏ వయముద్విజంతః హరామయస్మై బలమంతకోసౌ విభేతి అవిస్మితం తం పరిపూర్ణకామం. ఏకో రవిందాత్వపతిదస్తతారా తస్మాత్ ఏక ఈశో దేవతల్లో ఒక మెచ్చుకోదగిన గుణం ఏంటి అంటే, ఇప్పుడు మానవుల్లో కూడా ఉన్నాం. ఇక అందరూ పిల్లలు ఉన్నారు కదా, తప్పులు చేయకుండా ఉంటారా? తప్పులు చేస్తూనే ఉంటారు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలు అందరూ పిల్లలేగా. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే కొద్ది చదువుకు పంపిస్తూ ఉంటే ఎక్కడో చోట తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఈ పిల్లలలో కూడా రెండు రకాలు ఉంటారు. అవునా? కర్త వెళుతూ ఉంటారు. ఏదైనా జరగకూడదు జరిగిందో, రాకూడదు ఎదురైందో పరిగెత్తుకుంటూ వచ్చి తల్లికో తండ్రికో చెప్పుకుంటారు. కనీసం జరిగిన తర్వాత అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను ఆశ్రయించారు అని అనుకోండి. ఏదో ఒక విధంగా తల్లిదండ్రులు వివేకవంతులైన వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆ కష్టాలని తొలగించి ముందుకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చెప్పరు తల్లిదండ్రులు. ఒకవేళ తెలిసి తల్లిదండ్రులు కూడా నిలదీసి అడిగారంటే బుకాయిస్తారు. నేను చేయలేదు, ఏదో ఎవరో ఒకరు మీద తోసేయడం, తల్లిదండ్రుల మీదకి తిరగబడ్డం. అవునా కాదా? చేస్తారు లేదా? తిరగబడడం ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 1, 2, 3, 4, 5 సార్లు చూస్తే ఆ తల్లిదండ్రులు వీళ్ళని దూరం చేసి పారేస్తారు. అవునా కాదా? కొట్టే తిట్టే తీసుకెళ్ళిపోయి హాస్టల్లో వేయడం చిన్నపిల్లలు, లేదా పెద్దవాళ్ళు ఏదో పెళ్లి చేయరా పిచ్చి కుదురుతుంది. అరే చెప్పిన మాట వినట్లేదు, వాడు బతుకోలేదు, పెళ్లి చేసి తీసుకెళ్ళిపోయి వాడికి అంతా ఇంత ఇచ్చి ఇసురు ఎక్కడ దూరంగా పడేసేస్తే వాడి గతి వాడేదండి. అవునా? జరుగుతుంటాయి కదా సమాజంలో అనేక రకాలుగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఈ దేవతలను ఎందుకన్నారా అంటే, వీళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళకి కూడా అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, చేస్తారు. అవునా? చేసి ఏదైనా దోషం జరిగిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి బ్రహ్మదేవుడికో విష్ణుదేవుడికో ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు చెప్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పేస్తారు. చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు సహాయం చేయగలిగింది అయితే చేస్తాడు, లేదంటే పద విష్ణుదేవుడి దగ్గర. ఇంకా కొన్ని విషయాలు శివుడి చేతనే జరిగేటువంటి ఉంటాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళడం అయినా చేస్తారు. ఎలాగైనా సరే దేవతల కష్టాల నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బయట పడవేయడానికి ప్రయత్నం చేస్తారు. రాక్షసులు ఒక్కోసారి బ్రహ్మదేవుడిని ఆశ్రయించి అతి తెలివితేటలు చూపిస్తారు.
ఈయన వరం ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పేస్తాడు, వీళ్ళ చూడు. అవునా? విష్ణుదేవుడిని మాత్రం రాక్షసులు ఎప్పుడూ శరణాగతులు గారు. పోతే నేరుగా శివుడి దగ్గరికి వెళ్తాడు బోళాశంకరుడు. ఆయన కూడా ఏదో అడిగింది ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుదేవుడు పిలిపించి మీటింగ్ పెడతాడు, వీళ్ళని ఎట్లా వేసేయాలి చూద్దాం. లేదా ఏమండి, అలాంటప్పుడు త్రిమూర్తులకు వాళ్ళకు కూడా పక్షపాతాలు ఉన్నట్టేనా కాదా అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకనంటే దేవతలకి బాధ్యతలు ఇచ్చారు త్రిమూర్తులు, లోకాన్ని నడపాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. అవునా? ఇంద్రుడు వర్షాలు కురిపించాలి, అగ్నిదేవుడు సూర్యచంద్రాదుల్ని ఇచ్చాలి, వాయుదేవుడు నిరంతరం గాలిని ఇస్తాడు, యముడు సంహరణ ఇస్తాడు. ఈ దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే లోకాన్ని నడపడం కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఈ రాక్షసులు ఉన్నారే ఆ బాధ్యతలకు అడ్డుపడుతూ వస్తారు. వాళ్ళు చేయాల్సింది ఏది చేయరు అసలు రాక్షసులు అనేది. అందుకే వాళ్ళు చేయవలసిన ధర్మాన్ని ఆచరించరు. పైగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి వాళ్ళని దెబ్బ కొట్టడానికి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నలుగురు కొడుకులు ఉన్నారు అని అనుకోండి, సపోజ్ తల్లిదండ్రులు బాధ్యతలు ఇచ్చారు. ఎవడు బాధ్యత వాడు నిర్వహిస్తే హాయిగా ఉంటారు కదా. ఒక ఇద్దరు చక్కగా ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు చెడు మార్గంలోకి వెళ్ళిపోయి ఈ మొదటి ఇద్దరిని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే తండ్రి వేయించేస్తాడు అవసరమైతే. అదే కదా నరకాసురుని తల్లే చంపించిందిగా, తల్లిదండ్రి వీళ్ళే వెళ్ళి చంపేసి వచ్చేసారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, అయ్యా నువ్వు దైవీ గుణాలను పట్టుకుంటే పైకి ఎదుగుతావు. అదే చెప్పింది ఇక్కడ. మానవుల విషయంలో, మానవులకే కదా ఈ బోధలన్నీ. నువ్వు దైవీ గుణాలు పెంచుకుంటే, సాత్వికర్మలు చేస్తే నీకు దేవుడి యొక్క సహాయం అనుగ్రహం ఉంటుంది. కానీ నువ్వు అది వదిలిపెట్టేసి అసుర గుణాలను పెంచుకుంటూ చేయవలసింది చేయకుండా, అవునా, సత్కర్మలు ఆచరించే సజ్జనులకు దెబ్బ తగిలేటట్టుగా లేదా వాళ్ళకి ఆపోజిట్గా వెళుతూ ఉన్నావా, భగవంతుడే వేయించేస్తారు వాళ్ళని. లేదా వాళ్ళ కర్మలకు వాళ్ళే లోనయ్యి మొత్తం జీవితం అంతా పతనం అయిపోయాడు అనేటువంటిది జరుగుతుంది. పతనం కావడం అనేది జరిగింది. సో కాబట్టి సూక్ష్మంగా బోధన. వీళ్ళు పరిగెత్తుకుంటూ వీళ్ళు బ్రహ్మదేవుడితో చెప్తే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని ఆరాధించమంటే విష్ణుదేవుడిని వీళ్ళు ఆరాధించారు. ఆయన ప్రత్యక్షమైతే వీళ్ళు ఆయన పొగుడుతూ ఉన్నారు. ఎవరు సత్కర్మలను ఆచరిస్తూ దైవీ గుణాలను పెంచుకుంటూ ఉన్నారో భగవంతుడి యొక్క స్వరూపం గుర్తొస్తుంది. కానీ అసుర కర్మలు చేస్తూ ఉన్నారనుకోండి, చెడు కర్మలు చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు దేవుడు వస్తున్నాడంటే భయపడతారు. దేవుడిని చంపేద్దాం అనుకుంటారు. దేవుడిని చంపేస్తే మనకు అడ్డు లేకుండా పోతుంది. ఏమనుకుంటారు? దేవుడు కూడా మనలాంటి ఒక శరీరమే కదా అనుకుంటారు. అర్థమైందా? దేవుడు కూడా మనలాంటి ఒక శరీరమే కదా అనుకుంటారు. కానీ దైవీ గుణాలు పెరిగినప్పుడు దేవుడు అంటే అందరిలో ఉన్న ఆత్మయ్య, అన్ని శక్తులు, అంత జ్ఞానం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి శరణాగతం అవుతూనే మన పాపాల పరిష్కారం జరుగుతుంది. మనం మళ్ళీ దైవస్వరూపంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన వీళ్ళు పొగిడారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, దశావతారాలని పొగుడుతూ ఈ సృష్టి అంతా కూడా ఆయననే కదా. సృష్టి చేసింది, నడుపుతూ ఉన్నది, ఇలా ఏం చేసేది అంతా ఆయనే కదా. ఆ దశావతారాలను అంతటినీ తలుసుకుంటూ ఉన్నారు. చూడండి ఒకసారి మొత్తం చదివేసేయండి 26 నుండి. యో న సపత్నైర్వృషమర్ధ్యమానా దేవర్షిత్ కృతావతారస్తను విశ్వమాయయా కృత్వాత్మసాత్పది యుగే యుగే చ. శ్రీశుక ఉవాచ ఇతి తేషాం మహారాజా సురాణాముపతిష్ఠతాం ప్రతీచ్యాం దిశ్యభూదావిః శంఖచక్రగదాధరః ఆత్మతుల్యై షోడశభిః వినాశీ వత్సకౌస్తభౌ పర్యుపాసితమున్నిద్రా శరదంబురు హేక్షణం
దృష్ట్వా తమనౌ సర్వే ఈక్షణాహ్లాద విక్లమం. నమస్తే హస్తచక్రాయ నమః యత్తే గతీనాం తిసృణామీషితు పరమం పదం నార్వాచీనో విసర్గస్య దాతర్వేదితుమర్హతి. ఓం నమస్తేస్తు భగవన్నారాయణ వాసుదేవ ఆదిపురుష మహాపురుష మహానుభావ పరమ మంగళ పరమ కళ్యాణ పరమ కారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై పరమేణాత్మయోగ సమాధినా పరిభావిత పరిస్ఫుట పారమహంస్య ధర్మేణోద్ఘాటిత తమ కవాడద్వారే చిత్తే అపావృత ఆత్మలోకే స్వయం ఉపలబ్ధ నిజ సుఖానుభవో భవాన్. ఇది వచనం పదాలను విడి తీసుకుంటూ చదువుకోవడమే. దుర్వబోధ ఇవ తవాయం విహారయోగో యద శరణో అశరీర ఇదమనవేక్షిత అస్మత్ సమవాయ ఆత్మనైవా విక్రియమాణేన సగుణం అగుణః సృజనిపాసి హరసి అదతత్ర భవాన్ కిం దేవదత్తవదిహ గుణవిసర్గపదితః పారతంత్రేణ స్వకృత కుల కుశలం ఫలముపదాతి అహో స్విదాత్మా రామ ఉపశమశీలః సమంజసందర్శన ఉదాత్త ఇదహవావన విధామః సహి విరోధ ఉభయం భవత్య అపరిణ ఈశ్వరే అనవగాహ్య మాహాత్మ్యే అర్వ్యాచీన వికల్ప వితర్క విచార ప్రమాణ ఆభాస కుతర్కా శాస్త్రకలిలాంతః కరణాశయ దురవగ్రహవాదీనాం వివాదాన పసర ఉపరత సమస్త మాయామయే కేవల ఏవాత్మమాయా అంతర్ధాయ కోన్వర్ధో దుర్గడ ఇవ భవతి స్వరూపా పద్వయాం సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖండ సర్పాదిధియాం సైవ హి పునః సర్వవస్తుని. కొంచెం నిదానంగా పడిదేశం. సర్వభూత ప్రియ సుహృది సర్వాత్మని నితరాం నిరంతరం నిర్వృత మనసః కథముహవాత్ ఏతే మధుమదన పునః స్వార్థకుశలాఖ్యాత్మ ప్రియ సుహృదః సాధవచ్చరణాంబుజానుసేవాం విసృజంతి న యత్ర పునరయం సంసార పర్యావర్తః త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోక మనోహర అనుభావత వైవ విభూతయో అదితి జదనుమజాదయసి తాపి తేషామనుపక్రమ సమయో యయమిది స్వాత్మమాయయా మృగమిశ్రిత జల చరాకృతిభిః యదాపరాధం దండం దండధరా దదర్ద ఏవ మేనమపి భగవన్ జహిత్వాష్టముత ఇది మన్యసే అస్మాకం తావకానాం తవ అనతానాం హరే తత తథామహ తవ చరణ నళిన యుగళధ్వాన ధ్యానానుబద్ధ హృదయ నిగడానంద స్వలింగ వివరణేనాత్మసాత్కృతానాం అనుకంపానురంజిత విశద రుచిరశిర శిరస్మితావలోకేన విగళిత మధుర ముఖరసామృత కలయా శాంతస్తవ ఆపమానగర్హసి శమయితుం అద భగవాన్ తవాస్మాభివిర ఖిల జగదుత్పత్తి స్థితిలయ నిమిత్తాయమాన దివ్య మాయా వినోదస్య
సకల జీవనికాయానాం అంతర్హృదయేషు బహిరపి చ బ్రహ్మ ప్రత్యేగాత్మస్వరూపేణ ప్రధానరూపేణ చ యదా దేశకాల దేహావస్థాన విశేషం తదుపాదానోపరమం భగత యానుభవతః సర్వప్రత్యయ సాక్షిణ ఆకాశ శరీరస్య సాక్షాత్ పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వార్త విశేషో విజ్ఞాపనీయః స్యాత్ విష్పులింగాదిభిః ఇవ హిరణ్యరేతసః అత ఏవ స్వయం ఉపకల్పయాస్మాకం భగవతః పరమగురో తవ చరణశతఫలాశయఛాయాం వివిధ వృజన సంసార పరిశ్రమోపశమనేముపసృతానాం వయం యత్కామేనోపసాదితా అదో ఈశ జయిత్వాష్ట్రం గ్రసతం భువనత్రయం గ్రస్తాని ఏన నః కృష్ణతేజాం యస్త్రాయుధాని చ హంసాయ దక్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగగ్రహాయ భవపాందనిజాశ్రమాప్త అంతే పరిష్టగతయే హరయే నమస్తే శ్రీశుక ఉవాచ అదైవ మీడితో రాజన్ సాదరం త్రిదశైర్హరి సముపస్థానమాకర్ణ్యా ప్రాహతానభినందితః శ్రీభగవానువాచ ప్రీతోహం వస్సురశ్రేష్ఠ మధుపస్థాన విద్యయ ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం కిం దురాపం మయి ప్రీతే తదాపి విబుదర్షభ మయ్యేకాంతమతిర్నశ్ వాంఛతి తత్వవితు నవేద కృపణ శ్రేయ ఆత్మనో గుణవస్తు దృక్ తస్య తానిచ్చతో యచ్చేద్యది సోపి తథావిదః స్వయం నిశ్రేయసం విద్వాన్ నవక్ష్యజ్ఞాతకర్మై నరాతిరోగిణో పథ్యం వాంఛతో హేభిషక్తమా మఘవన్యాత భద్రం వో దద్యం చ వృషి సత్తమం విద్యావృతతపస్సారం గాత్రం యావతమాచిరం సమా అధిగతో దద్యజ్ఞస్మిభ్యాం బ్రహ్మ నిష్కళం యద్వాశ్వశిరో నామ దద్యం చాదర్వణస్త్వష్ట్రే వర్మభేద్యం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే నవమోऽధ్యాయः అథ దశమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః పశ్యతామనిమేషాణాం తత్రైవాంతర్దదే హరి. అయితే ఎప్పుడు కష్టం వస్తుందో లేదా బాధ వస్తుందో అశాంతి కలుగుతుందో ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి తలుసుకోవాలి. ఏమని తలుసుకోవాలండి? కష్టం వచ్చింది, నారాయణ నారాయణ నారాయణ, మా కష్టాలు తీసి నారాయణ. మనసు ఆగదు, అవునా? మనం చేసేది పర్ఫెక్ట్ ఎప్పుడు అని అంటే ముందు మన మనసును శాంతింపజేసుకోవాలి. మనసు శాంతిస్తుంది అంటే పాపం నుండి బయటపడుతున్నాం. పాప ఫలాలే కదా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, అవునా? పాప ఫలాలేగా, వాటి నుండి బయటపడేవారు నీ మనసును కానీ నిరోధించుకుంటే. అయితే వ్యక్తి పగలంతా పాపాలు చేసి ఓ ప్రభువా తీసుకో అని అన్నాడు. తీసేసుకుంటాడా? నేను తీసేసుకుంటా కానీ ఆ పక్క ఉంది వాళ్ళ పక్క ఇంట్లో వాళ్ళ మీద పోసేస్తా మళ్ళీ రేపు వెళ్ళు. భగవంతుడు పాపులను సమర్థించడు. అర్థమైందా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాను. అవునా?
పాపుల్ని సంహరించడానికి, అవునా, పుణ్యాత్ములైన వాళ్ళు, సద్గుణాలు కలిగిన వాళ్ళు, సత్కర్మలు చేసేటువంటి వాళ్ళని రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన వస్తాడు. అంటే పాపుల సంఘాలను పెంచడానికి దేవుడు వస్తాడా? అవునా? ఈ పాపులు ఎంత గొప్ప పాపులు అని అంటే వాళ్ళు దేవుని కూడా చంపేస్తారు. అర్థమైందా? దేవుని చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు రాక్షసులా భక్తులా? భక్తులా రాక్షసులా? దేవుని చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి దేవుడు ఇచ్చి సాయం చేస్తాడా? వరుసపెట్టి ఊచకోతకు వస్తాడు. అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సూక్ష్మంగా చెప్పబడే విషయం ఏంటంటే, అయ్యా సత్కర్మలను ఆచరిస్తూ ఉన్నాము, తెలియక ఏదో చెడులు జరిగాయి, వెంటనే భగవంతుడికి వెళ్ళిపోయి క్షమాపణ చెప్తాడు. నా వల్ల నీకేదో బాధ కలిగింది అనుకోండి, వెంటనే వచ్చిన కానీ అయ్యా క్షమించండి, తెలియక జరిగిందండి. అప్పుడు నీకు నా మీద కోపం వెళ్ళిపోతుందా లేదా? ఫస్ట్ కోపం వెళ్ళిపోతుంది, నాకు మళ్ళీ చెడు చేయాలనే భావం ఉండదు కదా. సెకండ్ ఏమవుతుంది అని అంటే బాధ అనేది కొంచెం ఉంటుంది అక్కడ. అయ్యా నీకు వచ్చిన నష్టాన్ని నేను పూడ్చుతాను, కష్టాన్ని నేను తొలగిస్తాను అన్నప్పుడు మొదలైపోతుంది. లేదా ఆ వ్యక్తి కూడా కొంచెం, ఇటు చేసిన వ్యక్తి అతను కూడా కొంచెం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఒకడు వచ్చి యాక్సిడెంట్ చేశాడు, రెండోవాడు యాక్సిడెంట్ అయ్యాడు. అవునా? యాక్సిడెంట్ చేసిన వాడిని పోలీసులు ఎరగొట్టి తీసుకెళ్ళిపోతారు, వాడు కూడా కొంచెం మూల్యం చెల్లించుకోవాలి, శిక్ష అనుభవించాలి. సరేనండి, యాక్సిడెంట్ చేయబడ్డవాడు ఉన్నాడే, వీడు పోలీసులు తీసుకెళ్ళరు, కానీ వీడి కష్టాలు ఉన్నాయి లేవా? గాయాలు తగిలాయండి, అవునా కదా? అతను బాధపడతాడు, ఇతను బాధపడతారు. ఇద్దరిలో మంచి భావాలు ఎక్కడైతే వచ్చాయో అక్కడ జరిగిన చెడు అనేది ఏదైతే ఉందో అక్కడితో సమస్య పోతుంది. అదే దేవతలు కూడా పొరపాట్లు చేస్తారు, కానీ వెంటనే వెళ్ళి శరణాగతులు అవుతారు. శరణాగతులయ్యి భగవంతుడిని పొగుడుతారు అని అంటే భగవంతుడి యొక్క విభూతులను తలుసుకుంటారు. మన మనసు పోయిన జన్మల్లో చేసినటువంటి పాపకర్మల వలన ఇప్పుడు సమస్యలు, బాధలు, రోగాలు, దుఃఖాలు కలుగుతాయి. ప్రతిదానికి దానికి సంబంధించినట్టు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రోగం వచ్చింది ఏం చేయాలి? మందులు వేసుకోవాలి. అశాంతి కలిగింది ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అవునా? ఆరాధించాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బయట జరిగిన లోటును పూడ్చుకోవాలి, లోపల జరిగే లోటును కూడా భక్తితో, జ్ఞానంతో పూడ్చుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే వీళ్ళు చూడ ఏం చేశారో ప్రతిసారి చూపిస్తున్నారు. అక్కడ భగవంతుడి యొక్క దశావతారాలని కలుసుకున్నారు, ఎదురుగానే ఆయన నిలబెట్టి పోరారు. దశావతార స్తోత్రం ఉందిగా, నారాయణ స్తోత్రం ఉందిగా, అవంతా ఏంటివి? ఆయన స్తుతించడం. లోపల మనసు బాధ కలిగినప్పుడు గట్టిగా ఆర్తిగా స్తుతిస్తే లోపల బాధ తగ్గిపోతుంది. అలాగే చేసుకోవాల్సిన పూజలు చేయాలనో, యజ్ఞాలు చేయాలనో, యాగాలు చేయాలనో అన్నిటికంటే ఎక్కువైంది అంటే స్తుతి. యజ్ఞయాగాదుల కంటే స్తుతి ఉత్తమమైంది. స్తోత్ర పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రమేగా పఠనం అనేది. దానికంటే ఇంకా ఎక్కువైంది ఏది? తపస్సు అంటారు. తపస్సులో ఏం చేస్తారు? జపమేగా, నామజపమేగా. ఇంకా ఎక్కువైందండి ఇది. మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే చెడు నువ్వు వినాలి. దానికి శ్రవణ మనన నిధిధ్యాసంలోకి వెళుతూ ఉన్నవాడు అత్యంత తొందరగా లోపల కలిగిన పాపాల ఫలాల్ని, పాతవైనా ఇప్పుడైనా తొలగించుకొని బయటకు వెళ్ళే అవకాశం వస్తుంది. వీళ్ళు అది చేశారు. ఆయన కూర్చోబెట్టి దశావతారాలని స్తుతించారు. భగవాన్ నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు, సృష్టింత చేసింది నువ్వే, నడిపేది నువ్వే, సర్వజీవరాశుల్ని తయారు చేసింది నువ్వే. ఆ జీవరాశుల్లోకి వెళ్ళి కూర్చొని జీవరాశులన్నింటినీ కూడా నడిపించేది ఉండవచ్చు. ఆయన గురించి, ఆయన విభూతుల గురించి మొత్తం అంతా తెలుసుకున్నారు. అప్పుడు ఆయనకు వీళ్ళు దాని పాపాలలో కూరుకుపోయిన వాడికి భగవంతుడి యొక్క గొప్పతనం గుర్తురాదు. కానీ తెలియక పొరపాట్లు చేసినప్పుడు మళ్ళీ భగవంతుడి యొక్క విభూతులను గుర్తు చేసుకోవడం అనేది ఏదైతే ఉందో వీడు బయటపడాలి అని అనుకున్నాడు. కాబట్టి ఏమవుతుంది? వాడు లోపల ఏవైతే ఫలాలు ఉన్నాయో వాడు వాటిని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాడు.
భగవంతుడు బయట కాదు ఉండేది, లోపలే కాదు, అంతటా ఉన్నాడు. అంతటా సూక్ష్మంగానే ఉన్నాడు, లోపల నుంచి అనుగ్రహిస్తాడు. ఈ గుర్తించి స్తుతించడం వలన మనసులో కలిగిన అశాంతి, అలజడులు, వ్యతిరేక భావాలు, భయాలు, దుఃఖాలు, పాప ఫలాలు ఇవన్నీ కరిగిపోతాయి. అప్పుడు భగవంతుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు. దేవతలారా, నేను చూస్తూనే ఉన్నాను, తప్పు చేయడం సహజమే కదా. తప్పుల్ని తెలుసుకుని ఎవరైతే సరిదిద్దుకుంటూ ఉన్నారో వాళ్ళకు నా అనుగ్రహం ఉంటుంది. మీరేం భయపడకండి కదా. దీనికి విరుగుడు కూడా నేను చెప్తాను. ఏమయ్యా విరుగుడు ఏముంది? వీడు వచ్చాడు కదా, ఎవరు? ఉత్తరాసురుడు, రాక్షసుడు పుట్టాడుగా. వ్రత అంటే వాడు కమ్మేస్తున్నాడు. వాడు అదేదో చెప్పారు, నిమిషానికి ఏదో 12 అంగుళాలు ఏదో పెరుగుతున్నాడు రూపం అని. ఆ రూపంతో మొత్తం ఆకాశం అంతా కమ్మేస్తున్నాడట, భయంకరమైన రూపంగా. నేను అక్కడెక్కడ నర్సరావుపేట దగ్గర ఒకసారి చూసాం. ఒక కొండ చాలా కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం ఆ రాళ్ళు బొగ్గులాగా ఉంటాయి, బొగ్గుల కొండ. అదేంటండి అంత భయంకరంగా, అంత నలుపుగా ఎలా వచ్చాయండి? అలాగే వీడు కూడా నల్లటి భయంకరమైన కొండలాగా పెరిగిపోతున్నాడు. ఏం చేయాలి? విష్ణుదేవుడు పరిష్కారం చెప్పాడు. ఏమిటి ఆ పరిష్కారం? రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.